హాయ్ అందరికీ నమస్కారం. టీ20 వరల్డ్ కప్ జరుగుతూ ఉంది. టీ20 వరల్డ్ కప్లో నిన్న జింబాబ్వే వర్సెస్ ఇండియా జరిగింది. ఇండియా అద్భుతమైన విజయం సాధించింది. చాలా బాగుందని అందరూ అనుకోవచ్చు, చాలా బాగాలేదని కూడా మనం ఒక రకంగా ఇంకో కోణాల విశ్లేషణ చేసుకోవచ్చు. ఇలాంటి టీం తోటి మనము టీ20 వరల్డ్ కప్ గెలవగలమా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే నిన్న ఆద్యంతం ఆట చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడని వాళ్ళకి నేను చెప్తాను. నిన్న అద్భుతంగా బ్యాటింగ్ చేశారు, బాగుంది. జింబాబ్వే బౌలింగ్ అంతంత మాత్రమే కాబట్టి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు, బాగుంది. ఇందులో బ్యాటింగ్లో ప్రధానమైన లోపం ఏంటంటే సంజు శాంసన్ మరోసారి తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం 24 పరుగులు మాత్రమే ఆయన సాధించడం జరిగింది. ఇంకా అద్భుతంగా ఆడాల్సింది, ఫుట్ వర్క్ లేదు, తనున్న చోటు నుంచే బాత్తాడు బంతిని. సో ఒక దురదృష్టమైన షాట్కు ప్రయత్నం చేసి అవుట్ అయిపోయాడు. సో తనకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పదే పదే విఫలమవుతూ ఉంటాడు. అది సంజు శాంసన్ దురదృష్టమా లేకపోతే భారత జట్టు దురదృష్టం తెలియదు, కానీ సంజు శాంసన్ మంచి టాలెంట్ ఉన్న క్రికెటర్ అయ్యుండి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవట్లే. మళ్ళీ ఆయన ఫెయిల్యూర్. రెండవది, అభిషేక్ శర్మ చాలా బాగా ఆడాడు. సో టచ్లోకి వచ్చాడు కాస్త. డెఫినెట్గా ఇందులో కొంత శుభ పరిణామం చెప్పాలి. ఇక సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అందరూ తమ తమ పరిధి మేరకు చాలా బాగా ఆడారు. డెఫినెట్గా 250 పైచిలకు స్కోర్ చేయటం అనేది ఆనందించదగ్గ విషయం. ఈవెన్ జింబాబ్వే అయినప్పుడు కూడా అంటే జింబాబ్వే ఆస్ట్రేలియా ఓడించింది, శ్రీలంకను ఓడించింది. కాబట్టి ఇది అంత తెలుగు గేమ్ తీసేయలేం. కాబట్టి ఆ స్థాయి స్కోర్ చేయటంలో చాలా ఆనందపడి ఉంటారు ఫ్యాన్స్ అందరూ. ఇందులో 1-2 లోపాలు ఏంటంటే, ఒక 2-3 క్యాచ్లు జింబాబ్వే డ్రాప్ చేసింది. టాప్ ఆర్డర్లో ఆ 2-3 క్యాచ్లు కనుక పట్టుంటే మరి ఏ రకంగా ఉండేది పరిస్థితి అనేది కూడా ఆలోచించాలి. సూర్య ఆడినంత వరకు ఆడి అనవసరమైన షాట్కి వెళ్ళి ఒక్క షాట్ చాలు, ఒక్క క్షణం చాలు ఓడిపోవటానికి, అవుట్ అయిపోవటానికి. కాబట్టి అనవసరమైన షాట్లకు వెళ్ళి అవుట్ కావటం అనేది కొంత తగ్గించుకుంటే, కాస్త సంయమనంతో ఆడితే మంచిది. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. బ్యాటింగ్ సైడ్ చూస్తే, బౌలింగ్ సైడ్ చూస్తే మీరు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. పేసర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. మన ఇండియన్ పిచ్ కండిషన్స్ మీద స్పిన్ బాగా తిరగాలి, బాగా విదేశాల స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు, మన స్పిన్నర్లు తేలిపోతున్నారు. చూడండి సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో, ఈ మ్యాచ్లో కూడా చూడండి, వరుసగా బూమ్రా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, హర్షదీప్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా పర్లేదు, బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. కానీ స్పిన్నర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఆ వాషింగ్టన్ సుందర్ని ఎందుకు తీసుకుంటారేమో నాకైతే అర్థం కాదు. కానీ వాషి అని చెప్పేసి వాడిని తీసుకుంటారు. ఆ వాషింగ్టన్ సుందరు, అతను బౌలింగు రాదు అతనికి, బ్యాటింగు రాదు అతనికి. పరిపూర్ణత, దేంట్లోనూ పరిపూర్ణత లేదు. సో దేంట్లోనూ ఉపయోగించుకోరు. అతను తీసుకుంటారు, 1 ఓవర్ ఇస్తారు, 10 రన్లు కొడతాడు. దానికోసం అతను ఎందుకు జట్టులోకి తీసుకోవటం? ఆ తప్పిదం సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో చేశారు. అందుకోసం ఈసారి వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టి అక్షర్ పటేల్ని తీసుకున్నారు. బట్ అక్షర్ పటేల్ ప్రతిసారి న్యాయం చేస్తాడు. ఈసారి కూడా ఫస్ట్ వికెట్ అతనే తీశాడు. కానీ అక్షర్ పటేల్ను కూడా బాగా బాధేశారు. అక్షర్ పటేల్ తేలిపోయాడు, వరుణ్ తేలిపోయాడు. మిగతా 3 పేసర్లు బాగానే వేసినప్పటికీ మళ్ళీ శివం దూబేకి బంతిచ్చారు. అసలు శివం దూబేకి ఎందుకు బౌలింగ్ ఇస్తారో నాకైతే అర్థం కాదండి. అసలు వికెట్ల మీదకి ఒక్కసారి కూడా బౌలింగ్ చేయడు అతను. అన్ని వైడ్లు వేస్తాడు, దూరంగా వేస్తాడు. అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమితని, ఎక్కడ నన్ను కొట్టేస్తారని చెప్పేసి పక్కకే వేసేస్తుంటాడు. అరే ఎందుకు అంత మరి భయంగా? అదేమన్నా ఒక స్ట్రాటజీనా? అంటే కొంతమంది అవును స్ట్రాటజీ, దూరంగా వేస్తే వికెట్ వస్తుందని. ఏం స్ట్రాటజీ అండి నాకు అర్థం కాదు. ఎంపైర్కి మండి 4 వైడ్లు ఇచ్చాడు నిన్న. వైడ్గా అందు కూడా వైడ్ ఇచ్చాడు, చికాకేసి కావాలని ఆ సైడ్కి వేస్తున్నాడు. సో 26 పరుగులు ఒకే ఓవర్లో శివం దూబే నుంచి పిండుకున్నారు. బౌలింగ్ అట్టర్ ఫ్లాప్ నిన్న. ఒక జింబాబ్వే జట్టు కేవలం 100 లోపు అవుట్ చేయాల్సిన జట్టుని ఆ ప్రెషర్ తీసుకొచ్చి దాదాపు 180 కొట్టేలా చేశారు. ఇవాళ నిజంగా 100 లోపు అవుట్ చేస్తుంటే రన్ రేట్ చాలా మెరుగయ్యేది. రేపొద్దున వర్షంతో కారణంగా ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఒకవేళ జరగకపోతే 1 పాయింట్ వస్తే రన్ రేట్ ఆధారంగా ఇండియా క్వాలిఫై అయ్యేది. ఇప్పుడేం జరుగుతుంది? ఈ రకంగా ఒకవేళ ఏదైనా పరిస్థితుల వాతావరణం అనుకూలించక మ్యాచ్ కనుక క్యాన్సిల్ అయితే 1 పాయింట్ ఇస్తారు. రన్ రేట్ ఆధారంగా వెస్టిండీస్ ముందుకెళ్తుంది. అంటే చేజేతులు వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
ఈ లోపాలన్నీ సరి చేసుకోకపోతే రేపు వెస్టిండీస్ మ్యాచ్లో గెలిచే అవకాశం లేదు, ఆ తర్వాత వరల్డ్ కప్ గెలవు ఎలాగో. ఖచ్చితంగా ఈ లోపాలని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. బౌలర్స్తో ఒకసారి కోచ్ మాట్లాడాలి. ఎక్కడ లోపం ఉంది, ఎందుకు బౌలర్లు లయ తప్పుతున్నారు, చాలా ఈజియెస్ట్ బంతులు వేస్తున్నారు, గల్లీ కుర్రోడు కూడా కొట్టేస్తాడేమో అనిపిస్తుంది, అట్లాంటి బంతులు వేస్తున్నారు. సో వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భారత్ T20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా ఉన్నాం, మళ్ళీ నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా అత్యున్నతమైన పర్ఫార్మెన్స్ చూపించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్లో లయలోకి వచ్చారు, బౌలింగ్లో మాత్రం లయకు రాలేదు. ఇంకా ఖచ్చితంగా దీని మీద ఒక వ్యూహాత్మకమైన ఒక ధోరణి అనుసరించాల్సిన అవసరం ఉంది. దీని మీద కోచ్ అందరూ కూర్చొని చర్చించుకొని వెస్టిండీస్కి ఒక ప్రత్యేకమైన వ్యూహాలు రచించాలి. వెస్టిండీస్ ఎట్లా ఉంటుందంటే పోతే టక్మని పోతే, లేకపోతే ఇరగదీస్తుంది. అట్లాంటి బ్యాటర్స్ ఉన్నారు. వాళ్ళదేనో రోజు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఆపలేం, అరవీర భయంకరంగా కొడతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా బౌలర్లు కొంత తమ పరిణతితో ఆలోచించి బౌలింగ్ చేస్తే తప్ప వెస్టిండీస్తో మ్యాచ్ గెలిచే అవకాశం లేదు.